నాకు దీని మీద బాగా స్టడీ ఎందుకు చేశానంటే నేను టీవీ9లో విజయవాడలో పనిచేశాక వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యా. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పోర్ట్కి సంబంధించిన వాళ్ళు నాకు సిఎస్ఆర్ హెడ్గా అవకాశం ఇచ్చారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండేటట్టు పోర్ట్కి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకటి సిఎస్ఆర్ హెడ్గా అనేసి. వాస్తవంగా చాలా మంచి ఆఫర్. ఎందుకంటే నాకు అప్పుడు 15,000 జీతం వచ్చేది. ఏకంగా 60,000 శాలరీ, కారు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, హౌస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీ, ఫ్లైట్స్ కానీ ఇవన్నీ ఎక్కడికి పోయినా ఇవన్నీ. కానీ నాకు ఈ ఫీల్డ్ అలవాటు ఉన్నటువంటి వాడిని అది చేయగలనా లేదా అన్నటువంటి పాయింట్ మీద ఎందుకు ఆ ఆఫర్ ఇచ్చారు అంటే, అక్కడ మత్స్యకారులకు సంబంధించి ఒక సమస్య వచ్చేది. ఆ పోర్టు ప్రైవేట్ పోర్ట్ అయ్యేటప్పటికి మత్స్యకారుల గ్రామాల వెట్లు కొన్ని ఖాళీ చేయించడం, వాళ్ళకి ఇది ఇప్పించాలి. అంటే మత్స్యకారులకి ఉపాధి తగ్గుతుంది కదా పోర్టు కట్టినప్పుడు, వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ట్రైనింగ్కి రమ్మను అంటే వాళ్ళు రావట్లేదు అని చెప్పారనమాట. నేను అప్పుడు సార్ వాళ్ళు దాంట్లో ఉన్న మహిళలు, వాళ్ళలో ఏంటంటే మత్స్యకారులో ఉండేది వేటకి వెళ్ళాక వచ్చి రావడంతోనే మగవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి సిద్ధపడతారు. వాళ్ళ వాటా తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుని ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు ఉండడం ఇదంతా చూసేది మహిళ. వాస్తవంగా మత్స్యకారుల్లో